బ్యాక్ టు న్యూస్. నేడు ఢిల్లీ సీఎంగా అతీషి బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 4:30 రాజ్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఢిల్లీ సీఎంగా అతీషి నియామకంపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఆమెతో పాటు మరో 5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేడు ఢిల్లీ సీఎంగా అతీషి బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 4:30 రాజ్భవన్లో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించున్నారు. ఢిల్లీ సీఎంగా అతీషి నియామకంపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగా కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఆమెతో పాటు మరో 5 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత అతీషి ఈ రోజు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. సీఎంగా డీటెయిల్స్ ఏంటి? కేజ్రీవాల్ రాజీనామాతో ఇక ఢిల్లీ పీఠం ఎవరిది అనుకున్న నేపథ్యంలో అతిషి పేరు అనూహ్యంగా పైకి వచ్చింది. అతిషిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రపోజ్ చేసిన తర్వాత రాజ్భవన్ కు వెళ్లి ఆమె తనకున్న మద్దతును గవర్నర్ వికే సక్సేనాకు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం ఖరారు చేసుకున్నారు. సాయంత్రం 4:30 ఢిల్లీ మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంతకు ముందు సుష్మా స్వరాజ్ అలాగే షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రులుగా మహిళా ముఖ్యమంత్రులు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళ తర్వాత మూడో మహిళా ముఖ్యమంత్రి అతిషి. మరి ఒక టీచర్ స్థాయి నుంచి ఆమె ఎదిగి ఈ రోజు ఒక మంత్రిగా అలాగే ఈ రోజు సీఎం గా ఆమె ఎంపికయ్యారు. దానికి ఆమె కృషి కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీ విద్యా విధానంలో ఆమె తీసుకొచ్చిన చేర్పులు చూసుకున్నట్టుగైతే మాత్రం చాలా హ్యాట్సప్ అని చెప్పాలి. ఎందుకంటే ఆమె విద్యా విధానంలో తీసుకొచ్చిన పాలసీలో తీసుకొచ్చిన మార్పులకి దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్ కూడా వాటిని ఫాలో అవడం జరిగింది. ఆ తర్వాత ఆమెకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు పోలీసులు లిక్కర్ స్కామ్ లో ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి తరలించిన నేపథ్యంలో 5 నెలలు కూడా ఆమె దాదాపుగా 3 నెలలు కూడా ఆమె దాదాపుగా ఢిల్లీ బాధ్యతలు ఢిల్లీ యొక్క ప్రభుత్వ బాధ్యతలన్నీ ఆమె ఒక సింగిల్ హ్యాండ్ తో రన్ చేశారు. ఒకవైపు పార్టీని మరోవైపు ప్రభుత్వాన్ని కూడా సింగిల్ హ్యాండ్ తో రన్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ అప్పటి అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి ఆమె సక్సెస్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఆమెని ప్రపోజ్ చేశారు. మరి మద్యం స్కామ్ నుంచి తనకి విముక్తి కలిగి తాను మంచి వాడిని అని పేరు వచ్చేదాకా కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం తాను వెక్కనని చెప్పేసి కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలోనే అతిషిని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ రోజు సాయంత్రం 4 ఢిల్లీలోని రాజ్ నివాస్ లో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అతిషి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రైట్.